హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చార్వి శ్రేణిలు వ్లాగ్స్. నేను మీ నీల్మని. ఈరోజు వీడియోలో స్వామి వినాయకునికి ఎంతో ఇష్టమైన తాలికల రెసిపీని చూపించబోతున్నాను. జనరల్గా తాలికలు అంటే బియ్యం పిండితో చేసుకుంటూ ఉంటారు కదా. సో అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తాలికలు అస్సలు విరగవు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో మరి లేట్ చేయకుండా ఈ తాలికల పాయసంని క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకున్నాక సగ్గుబియ్యం మునిగే వరకు వాటర్ని పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. గంట తర్వాత మరో మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి అరకప్పు వరకు బియ్యం పిండిని అలాగే అరకప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. జనరల్గా అయితే తాలికలను బియ్యం పిండితోనే చేస్తూ ఉంటారు, బట్ నేను ఇక్కడ 1/2 కప్పు బియ్యం పిండి అలాగే 1/2 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. మీకు 2 పిండిలను కలిపి చేయడం ఇష్టం లేకపోతే మొత్తం బియ్యం పిండినైనా తీసుకోవచ్చు లేదా మొత్తం గోధుమ పిండినైనా తీసుకోవచ్చు అండి. బట్ నేను ఇక్కడ 2 పిండిలను కలిపి చేస్తున్నాను. సో ఇలా పిండిలను తీసుకున్నాక అంతా కలిసేటట్లు ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొద్దిగా వేగే వరకు వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని కిస్మిస్ కూడా బాగా వేగే వరకు వేగనివ్వాలి. ఇవన్నీ ఇలా బాగా వేగాక ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మరలా ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు బెల్లంని యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పక్కకు పెట్టుకున్న బియ్యం పిండిని అలాగే గోధుమ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ అంతా కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు అలా వదిలేయాలి. పిండి కొద్దిగా చల్లారాక ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలండి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకు తాలికలు అనేవి అంత బాగా వస్తాయి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండిని ఒక 4-5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని తాలికలా ఒత్తుకోవాలి. ఇలా ఏదైనా చాపింగ్ బోర్డ్ని తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా తాలికలా ఒత్తుకోవాలి, లేదా చేతి మీదైనా ఇలా తాలికలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరీ మందంగాను అలాగనే మరీ సన్నగాను కాకుండా మీడియంగా ఉండేటట్లు చూసుకోవాలి. సైజు కూడా మన ఇష్టం అండి, మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. సో ఇదే విధంగా మిగిలిన వాటినన్నిటిని కూడా తాలికలా ఒత్తుకోవాలి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పిండికి 4 కప్పుల వాటర్ అయితే సరిపోతుందండి. సో ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం గంట ముందు నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అంతా కలిసేటట్లు కలుపుకుంటూ సగ్గు బియ్యాన్ని 70 to 80% కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. సగ్గు బియ్యం ఇలా 70% వరకు కుక్ అయ్యాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలికలని యాడ్ చేసుకోవాలి. మీరు ఇలా మొత్తం వాటర్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, లేదా సగం పాలు సగం వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు అండి. పాలని యాడ్ చేసుకుంటే పాల తాలికలు అంటారు. సో ఇలా తాలికలని యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలండి, మరీ ఫాస్ట్గా కలుపుకోకూడదు, తాలికలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా తాలికలని యాడ్ చేసుకొని మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 12 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మరో ప్రక్కన ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ బియ్యం పిండిని ఎటువంటి ఉండలు లేకుండా అంతా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. 12 నిమిషాల తర్వాత మూత తీసి తాలికలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. తాలికలు ఇలా బాగా ఉడికి పాయసం కాస్త దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు పిండికి 3/4 కప్పు వరకు తురుముకున్న బెల్లంని యాడ్ చేసుకోవాలి.
సో ఇలా బెల్లంని యాడ్ చేసుకున్నాక నెమ్మదిగా కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్, అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తాలికలను కలుపుకునేటప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలండి. మరి ఫాస్ట్గా కలుపుకుంటే తాలికలు విరిగిపోతాయి. సో అందుకనేసి నెమ్మదిగా కలుపుకోవాలి. సో ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, స్వామి వినాయకునికి ఎంతో ఇష్టమైన తాలికల పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.